మావోయిస్ట్ ఎన్కౌంటర్ కి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో బాంబు పేలుడు సంభవించి అదనపు ఎస్పీ సహా 2 జవాన్లు చనిపోయారు. ఇటు జూన్ 10న సిపిఐ భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో మావోయిస్టు దాడులను నివారించడానికి అదనపు ఎస్పీ ఆకాష్ పాట్రోలింగ్ విధులు చేపడుతుండగా ఇది జరిగింది. అదే సమయంలో పోలీస్ దాడులను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు పెట్టిన బాంబు పేలింది. అక్కడ పేలుడు ఘటనలో 4 పోలీసులకు గాయాలు కాగా మరో 2 జవాన్లు హాస్పిటల్ కు తరలించే లోపే మృతి చెందారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రెసెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలీసులకు ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొంట ఎర్రబోరా రోడ్డు ప్రమాదం అంటే ప్రాంతంలో ఒక్కసారిగా మావోయిస్టుల కోసం సర్చ్ చేస్తున్నటువంటి సైనిక సిబ్బందికి ఆ ప్రాంతంలో ఐఈడీ బాంబు పేలడంతో ఒక అదనపు ఎస్పీతో పాటుగా మరో కొంతమంది సైనిక సిబ్బందికి తీవ్ర గాయాలైపోయి ఇప్పటికే 2 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అధికారికంగా ఇప్పటికే ఏఎస్పీ మృతి చెందినట్టు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపున ఇంకొక ఆఫీసర్ కూడా ఈ యొక్క ఘటనలో ఉన్నారన్నట్టు తెలుస్తున్న నేపథ్యం. మరో 2 మొత్తానికైతే అడవి ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ఒక్కసారిగా మాటువి అంటే ఇలాంటి ఘటనలు అంటే కవింపు చర్యలు పాల్పడి ఇలాంటి ఐఈడీ బాంబులు పేల్చారనేది అక్కడ పోలీసులు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది సార్. అది మొదటికైతే ఈ కోంట ఎర్రబోరా రోడ్డు ప్రాంతంలో డోండ్రా సమీపంలో జరిగినటువంటి ఈ ఐఈడీ పేలులో సుక్మా జిల్లా కోంట డివిజన్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు ఇస్తున్న ఆకాశరావు గురిపుంజే తీవ్ర గాయాలతో మృతి చెందారు. మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ నెల జూన్ 10న సిపిఐ మావోయిస్టు బంధు పిలిపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఒకవైపున బీజాపూరు, మరోవైపున ఈ యొక్క కాంకేరు, ఒక సుక్మా జిల్లాతో పాటుగా 10 ప్రాంతాలలో ఆ అబుజ్మడ్ అడవులు మొత్తం కూడా పోలీసు సైనిక సిబ్బంది మావోయిస్టులపై పైచేయి సాధించుకుంటూ అడుగడుగున ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా కవింపు చర్యలు పాల్పడే పనిలో భాగంగానే ఈ యొక్క వాళ్ళంతా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలోనూ నిన్న నైట్ పూట ఈ యొక్క ఇదే ప్రాంతంలోనూ అంటే ఎర్రబోరా డోండ్రా సమీపంలోనూ ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి ఉన్నది, వాళ్ళ అలజడి ఉన్నది అని చెప్పనేది వాళ్ళ పోలీసుల సమాచారం నేపథ్యంలో ఆ ప్రాంతానికి సర్చింగ్ వెళ్ళినటువంటి పోలీసులకు ఈ యొక్క ఐఈడీ బాంబు ప్రెషర్ బాంబు పేలటంతో గాయాలైపోయినాయి. మొత్తానికైతే 4కు ఘటనలో ఉండగా స్పాట్ లో 2 చనిపోవటం, మరో 2 తీవ్ర గాయాలు అయిపోవడంతో వాళ్ళంతా కూడా హుటాహుటిన రాంచీ ఆసుపత్రి తరలించిన నేపథ్యం ఉంది. సత్తాజ్. రైట్, థాంక్యూ భాస్కర్.